లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. ప్రజాసేవ చేయాలనే ఆకాంక్షతో రాజకీయాల్లోకి వచ్చి నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు ఏంటో తెలుసుకుంటూ ప్రజాసేవల్లో ముందుకు వెళ్తున్న బీజేపీ సీనియర్ నాయకులు దేవసాని బాలచందర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మీ గురించి తెలుసుకుందాం సార్. మీరు ఎక్కడ జన్మించారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబ నేపథ్యం ఏంటంటే మా నాన్న రామంతపూర్లో నివాసం ఉండేవాడు. అయితే నేను పుట్టింది మాత్రం ఈరోజు కేసీఆర్ కాన్స్టిట్యున్సీ అని చెప్పుకుంటున్న గజ్వేల్ ప్రాంతంలో, గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఒక కుగ్రారం అక్కారం అనే విలేజ్లో నేను పుట్టాను. పుట్టిన మొదటి సంవత్సరమే మా నాన్నగారు మా అమ్మగారు నన్ను తీసుకొని ఆ ఊరు నుంచి హైదరాబాద్కి మూవ్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి మేము ముందుగా పార్సిగుట్టకు వచ్చాం. పార్సిగుట్టలో మా అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ కొన్నాళ్ళు ఒక 1-2 ఇయర్స్ ఉండి తర్వాత అక్కడి నుంచి రామంతపూర్కి షిఫ్ట్ అయ్యాం. మా నాన్న వృత్తిరీత్యా మేము పద్మశాలి వృత్తులను మగ్గం వేసేవాళ్ళం. అదే వృత్తిని నమ్ముకొని హాస్పిటల్లో దెబ్బలు తాకితే ఈరోజు బ్యాండేజ్ వేస్తుంటారు కదా, కాటన్ బ్యాండేజ్, ఆ పరిశ్రమ రామంతపూర్లో ఉండేది. ఆ దాంట్లో మా అన్నగారు పనిచేసేవాళ్ళు. అదే కంపెనీలో పనిచేస్తున్నందుకు నేను రామంతపూర్లో దాదాపు 7 సంవత్సరాలు, నా వయసు 7 సంవత్సరాలు వచ్చేవరకు నేను అక్కడే జీవించడం జరిగింది. దాని తర్వాత మా నాన్నగారు ఇక్కడ చిల్కానగర్లోని ఉప్పల్ ప్రాంతానికి సంబంధించినటువంటి చిల్కానగర్లో ఒక చిన్న ఇల్లు కట్టుకొని, స్థలం తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. దాని తర్వాత మేమంతా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడే నా చదువు కూడా ప్రారంభమైంది ఉప్పల్లోనే. అప్పుడు చిల్కానగర్కి ఉప్పల్కి చాలా ఒక 3.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి నేను సైకిల్ మీద నడుచుకుంటూ స్కూల్కి వచ్చి చదువుకుని జరిగింది. నా 10వ తరగతి ఎస్ఎస్సి వరకు ఉప్పల్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లోనే జరిగింది. దాని తర్వాత నా ఇంటర్మీడియట్ లక్కికాపూర్లోని బాబు జగ్జీవన్ రామ్ జూనియర్ కాలేజ్లో నేను నా 11వ సంవత్సరం ఇంటర్మీడియట్ చేశాను. దాని తర్వాత నా గ్రాడ్యుయేషన్ వచ్చేసేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా నేను కంప్లీట్ చేయడం, బీకామ్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత నేను బైక్లైటర్లో ఒక చిరు ఉద్యోగిగా నా జీవనోపాధి స్టార్ట్ చేశాను. చిరు ఉద్యోగిగా అక్కడ పనిచేస్తూ దాదాపు 10-12 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అక్కడే కార్మిక నాయకునిగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టాలని చూసి సహించలేక అక్కడే ఒక నాయకునిగా ఎదిగాను. ఆ నాయకునిగానే ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఒక మూల సిద్ధాంతం నుంచి బయటకు వచ్చినాను, నేను పైకి వచ్చాను. అంటే మీకు ఉద్యోగం చేస్తున్న మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఆ స్ఫూర్తితోనే ఉంటారా? ఇది నా బ్లడ్లోనే ఉందనుకుంటా. మా నాన్నగారు కూడా అక్కడి నుంచి ఊళ్ళో అంటే కష్ట నష్టాలు పడే వాళ్ళకి సహాయ సహకారం అందిస్తూ తను సంపాదించింది కూడా కొద్దిగా మొత్తం తన తోటి వాళ్ళకి ఇవ్వాలన్న తలంపుతోనే ఆయన అక్కడి నుంచి మొత్తం అంతా కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది. సో మా బ్లడ్లోనే అది కొంచెం నాయకుడిగా అంటే నలుగురికి సేవ చేయాలనే దృక్పథం అక్కడి నుంచే నాకు మా అన్నగారి నుంచి అలవాటు అయింది. అది మా చిల్కనగర్లో వచ్చినప్పుడు దాదాపు 10 ఇళ్ళు కూడా లేవు. ఆ టైంలోనే మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కావాలని, అంటే నాకు 10వ తరగతి 11వ తరగతి చదువుతున్నప్పుడు అప్పుడు దేవేందర్ గౌడ్ గారు ఇక్కడ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలోనే స్కూల్ లేదు, మేము స్కూల్ కోసం చిల్కానగర్ నుంచి ఉప్పల్కి రావాలని చాలాసార్లు ఫైట్ చేసేసి నిరాహార దీక్ష, అంటే నాకు సుమారుగా 18 ఏళ్ల వయసు. అప్పుడు ఆ 18 ఏళ్ల వయసులోనే నేను ఒక నిరాహార దీక్ష చేపట్టాను. అక్కడ దాదాపు ఒక 4 రోజుల్లో నిరాహార దీక్ష చేస్తే దేవేందర్ గౌడ్ గారు మమ్మల్ని పిలిపించి మీకేం బాధలు ఉన్నాయో చెప్తే ఆయన స్కూల్కి అప్పటికప్పుడుగా పిలిపించేసి శాంక్షన్ చేశాడు. ఈరోజు చిల్కానగర్లో స్కూల్ ఉంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఆ రోజు మేము ఒక 10 మంది నిరాహార దీక్ష చేస్తే ఈరోజు 10th క్లాస్ వరకు చిల్కానగర్లో స్కూల్ ఉంది. చాలా గ్రామాలలో 10th క్లాస్ వరకు స్కూల్ ఉండదండి. ఎందుకంటే అప్పుడు మండల్ హెడ్ క్వార్టర్స్, మేము చదివే టైంలో మండల్ హెడ్ క్వార్టర్స్ ప్రతాప్ సింగారం కానీ కొర్రేంలా కానీ బోడుపల్లి నుంచి జనాలందరూ పిల్లలందరూ చదువుకోవడానికి ఉప్పల్కి వచ్చేవారు. అప్పటి స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ అనేది మండల స్థాయిలో అదొకటే ఒక స్కూల్. ఈరోజు చిల్కానగర్లో దానికంటే బెటర్ స్కూల్ ఈరోజు చిల్కానగర్లో ఉంది. ఆ రోజు మేము నిరాహార దీక్ష చేసి సాధించుకున్నాము. అది నాలో బాగా ఇన్స్పిరేషన్ చేసింది. అంటే ఫైట్ చేస్తే జనాలకి మంచి చేయగలుగుతాం అనేది అక్కడి నుంచి అలవడింది. తదనుగుణంగా ఆ రోజు నుంచి బీజేపీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎదిగాను.
మీరు గత 25 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉంటూ సీనియర్ లీడర్గా ఎదిగారు. మీరు పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పదవుల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు? నేను 15 ఏళ్ళు అంటే చిల్కానగర్ డివిజన్, ఉప్పల్ డివిజన్ బైఫర్కేషన్ జరగక ముందు ఈ ఉప్పల్ డివిజన్ మాత్రమే ఉండేదండి. ఆ ఉప్పల్ డివిజన్కి భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షులు రావుల బాలకృష్ణ గారు ఉంటే ఆయన అధ్యక్షులు నేను ఉపాధ్యక్షుడిగా పదవి చేయడం జరిగింది. దాని తర్వాత నేను 2014 అప్పుడు భారతీయ జనతా పార్టీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మా నాయకుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ గెలవడానికి ముందు నన్ను ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి జాయింట్ కన్వీనర్గా నియమించడం జరిగింది. అప్పుడు కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా అందరి కార్యకర్తలతో సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళేసి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారిని ఆ రోజు బాగా కష్టపడి ప్రతి కార్యకర్తని తట్టి లేపి మనం ఈసారి గెలిస్తేనే మనకు ఫ్యూచర్లో భవిష్యత్తు ఉంటుంది అనేసి మోడీ గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేసి గట్టిగా చేస్తే ప్రజలు ఆశీర్వదించారు. 2014లో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆయన గెలిచిన తర్వాత కూడా మేము పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, డెవలప్మెంట్స్ చేయాలని చాలా వర్కుల్ని ప్రజా సమస్యల్ని ఆయన 2019 వరకు 5 ఏళ్లలో అనేక కాలనీలలో చాలా కమ్యూనిటీ హౌస్ కట్టించాం, డ్రైనేజ్ సమస్యని తీర్చిదిద్దాం, రోడ్లు ఇచ్చాం. వీటన్నిటిని ప్రజలు గుర్తించి మమ్మల్ని భారతీయ జనతా పార్టీ ఇక కంచుకోటగా ఇక్కడ చిల్కానగర్ డివిజన్ని ఏర్పడింది. అనేక మంది పార్టీలో నెక్కి తీసుకొచ్చి వాళ్ళని నాయకులుగా కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ డివిజన్ ఈ ఏరియాలో చూసుకుంటే బీజేపీ మెజారిటీ ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు గెలిచిన తర్వాత ఈ ఏరియాలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటారు గత కొంతకాలంగా? నాకు తెలిసి నేనే అర్థంగా ఇప్పుడు మా చిల్కానగర్ నుంచి అంటే వివేకానంద చిల్కానగర్ చౌరస్తాలో వివేకానంద స్టాచ్యూ ఉంటుంది. ఆ స్టాచ్యూ నుంచి బొడ్రాయి వరకు ఒక సీసీ రోడ్డు 80 లక్షల వర్త్ గల సీసీ రోడ్డు ఇచ్చాం. అక్కడ బొడ్రాయి దగ్గర ఉన్న సీసీ రోడ్లు ఇచ్చాం. 2-3 మల్లికార్జున నగర్లో డ్రైనేజ్ సమస్య చాలా విపరీతంగా ఉంటుంది. డ్రైనేజ్ సమస్యను తీర్చిదిద్దాం అక్కడి నుంచి. ఈరోజు శ్రీనగర్ కాలనీలో కూడా చాలా మటుకు డ్రైనేజ్ సమస్య ఉండేది, అక్కడికి కూడా డ్రైనేజ్ సమస్య లేకుండా చేస్తాం. ఇంకా ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి, వాటి కోసం మీరు ఏ విధంగా పోరాడాలనుకుంటున్నారు? ఇప్పుడు మా ముందు అంటే చాలా పెద్ద సమస్య ఏంటంటే అండి, చిల్కానగర్ నుంచి ఉప్పల్కి ఒక మెయిన్ రహదారి, అది ఉప్పల్ నుంచి ఇక్కడ చుట్టుపక్కల చిల్కానగర్ దాటితే నాచారం, మల్లాపూర్ పెద్ద ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఉప్పల్ నుంచి కానీ మా చిల్కానగర్ నుంచి కానీ అనేక మంది కార్మికులు ఈ చిల్కానగర్ రోడ్డునే యూజ్ చేస్తుంటారు. ఈరోజు ఆ చిల్కానగర్ రోడ్డు ఎంత అధ్వాన స్థితిలో ఉంది అంటే అంత అధ్వాన స్థితిలో ఉంది. మధ్యలో ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువ దగ్గర వర్షం వచ్చేస్తే పైనుంచి వర్షాలు నీరు వెళ్ళేసేసి దాదాపు 3 రోజులు అటు నుంచి ఇటు వాహనాలలో అటు నుంచి ఇటు వాహనాలు రాకుండా ఉంటాయి. సో ఆ రోడ్ అంతా అధ్వాన స్థితిలో ఉంది. ఆ రోడ్డు కోసం అనేక సార్లు విన్నపాలు ఇచ్చాం. ఇప్పటివరకు ఆ రోడ్డు పనులు చేయట్లేదు. అట్లానే 2000 దేవేంద్ర గౌడ్ గారు ఉన్నప్పుడే ఈ చిల్కానగర్ నుంచి ఉప్పల్ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని నోటీసులు కూడా చేయడం జరిగింది. అంటే 20 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంతవరకు ఆ రోడ్డు విస్తరణకు నోచుకోవట్లేదు. దీని మీద మేము అతి త్వరలో ఒక ఉద్యమాన్ని ప్రజల మద్దతుతో తీసుకెళ్ళాలి, గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్ళి రోడ్డు విస్తరణ పనులు చేయాలని కోరుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు మీరు ఒక మంచి నాయకుడు అయితే న్యాయం జరుగుతుందని వాళ్ళు కోరుకుంటున్నారు. మీకు కూడా ఇక్కడ 2 సార్లు కార్పొరేటర్గా టికెట్ వచ్చింది, కానీ మీరు ఎందుకు పోటీ చేయలేదు? మా దగ్గర ఉన్నటువంటి అవకాశమో లేకుంటే నా దురదృష్టమో చెప్పాలి అనుకోను. కానీ వరుసగా 3 సార్లు ఇది ఉప్పల్ చిల్కానగర్ కలిసి ఉన్నప్పుడు కూడా డివిజన్ ఇది మహిళా రిజర్వేషన్లో ఉండేది. దాని తర్వాత 2 సార్లు బైఫర్కేషన్లో చిల్కానగర్ డివిజన్ సెపరేట్ అయిన తర్వాత కూడా 2 సార్లు మహిళా రిజర్వేషన్కి వచ్చింది. నేను భారతీయ జనతా పార్టీ నాయకునిగా ఒక సిద్ధాంతాన్ని నమ్మినవాడిని కాబట్టి నైతికంగా ఈ సీటు ఎందుకు వద్దు అనుకున్నానంటే, మా భార్య చంద్రకళ తను ఏం చదువుకోలేదు, టోటల్లీ ఇల్లిటరేట్. అయితే మా కాలనీ ఎట్లా ఉంటుందంటే చిల్కానగర్ డివిజన్ కొద్దిగా స్లమ్ ఉంటుంది, ఒక 50% కాలనీస్ కూడా ఉంటాయి. ఈ కాలనీస్లో హైలీ ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారు. సో ఎవరైనా కాలనీలోకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే కొన్ని చదువుకొని అర్థం చేసుకొని అధికారులతో మాట్లాడగలిగే స్థితిలో ఉంటే
బాగుంటుంది అన్న ఉద్దేశంతో అది మేము చేయలేము కాబట్టి నైతికంగా ఆ సీట్ని వద్దనుకొని మా కింద ఉన్నటువంటి నాయకులకి ఆ సీట్లో ఉన్న వాళ్ళ భార్య బీటెక్ చేస్తుంది. ఇప్పుడు పోయినసారి కంటెస్ట్ చేసిన గోలి శ్రీకాంత్ వాళ్ళ మిస్సెస్ గోన శైలజ తను బీటెక్ సివిల్ ఇంజనీర్ చేసింది. అట్లానే దగ్గరలో ఉన్నటువంటి అప్సిగూడలో జాన్సన్ గ్రామర్లో తను అడ్మిన్లో పనిచేసేది. సో విద్యార్హత ఉంది, ప్రజల్లోకి తీసుకెళ్తే ఇట్లాంటి నాయకుల్ని తయారు చేస్తే రేపొద్దున భారతీయ జనతా పార్టీ అదిగో పలానా వాళ్ళని గెలిపించాము అన్న బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి టికెట్ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు మనం బీజేపీ పార్టీ చూసుకుంటే మతతత్వ పార్టీ అని ఒక ముద్ర పడుతుంది. అపోజిషన్ వాళ్ళు కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మతతత్వ పార్టీ కాదు. సెక్యులర్ భావాలు అని చెప్పుకున్న వాళ్ళే ఒక మతానికి అడ్డు పెట్టుకొని వాళ్ళని మత ఛాందస్సులుగా వాళ్ళు ఎదిగారు. కాబట్టి 70 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ ఈరోజు టీఆర్ఎస్ కానీ వాళ్ళే నిజమైన సెక్యులర్ అని చెప్పుకుంటారు. కానీ ఏ హిందువుకైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈ రెండు పార్టీలు ఏ రోజు కూడా మాట్లాడవండి. ప్రజలు ఏమంటారంటే ఒక బీజేపీ మాత్రమే మాట్లాడుతుంది. బీజేపీయే హిందూ సిద్ధాంతం అనేది హిందూ అనేది మతం కాదండి. మాకు ప్రజలందరూ గమనించాలా, మేము ప్రజలు హిందూయిజం అనేది ఒక మతం అసలే కాదు, అదొక జీవన విధానం అని వెంకయ్య నాయుడు గారు చెప్పారు. అందరూ పార్లమెంట్లో కూడా చెప్పారు. అదొక జీవన విధానం. మనం ప్రకృతిని ప్రేమిస్తాం, ప్రకృతిని ఆస్వాదిస్తాం. మనకి జీవితం మొత్తం ఇచ్చింది కూడా ప్రకృతి. అట్లాంటి ప్రకృతిని ఆవుని మొక్కతున్నాం, చెట్టును మొక్కుతున్నాం, పామును మొక్కుతున్నాం అంటే ఈ జీవనం ప్రకృతిలో మనకెంత బతకడానికి ఉందో వాటికి కూడా అంతే అధికారం ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రేమించమని చెప్తుంది. అది హిందూ జీవన విధానం. అంతేగాని ఈరోజు చాలామంది ఇప్పుడు ఏదైనా మీరు చూడండి, నేనంటే టెర్రరిజం ఉంది, మతతత్వ పార్టీ టెర్రరిజం అనేసి మేము ముస్లింలను వ్యతిరేక కాదు. ముస్లింలలో చాలామంది ముస్లిం, కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లింలు ఉన్నారు కొనంటారా కదంట. ఇప్పుడు చాలామంది ఎక్కడైనా టెర్రరిస్టులు అటాక్ జరిగినాయంటే ఆ ఏదో ఒక కోణం హైదరాబాద్కి చుట్టుముడుతుంది. వీటన్నిటినీ కాంగ్రెస్ కానీ గతంలో ఇప్పుడున్న టీఆర్ఎస్ కానీ వాటిని పెంచి పోషించి వాళ్ళని మతతత్వ శక్తులుగా వాళ్ళని వెనుకబెట్టుకొని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వెనుకేసుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చి పబ్బం గడుపుతున్నారు. బీజేపీ దీన్ని చాలా వ్యతిరేకిస్తుంది. నరేంద్ర మోడీ గారు అంటున్నారు, అందరితో ప్రభుత్వాన్ని నిర్మిస్తాం, అందరినీ విశ్వాసం తీసుకొని అందరి ప్రగతి కోసం పాటుపడదాం. ఇది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్. అది దాన్ని నమ్ముకునే ఈరోజు బీజేపీ ముందుకెళ్తుంది. గతంలో కూడా అదే చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, ఇంకెప్పుడైనా కూడా ఇదే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు మనం చూసుకుంటే బీజేపీ నుంచి ఆర్ఎస్ఎస్ ఇంకా ఏబీవీపీ ఇలాంటి ఈ వింగ్స్ ఉన్నాయి. వీటి ద్వారా అసలు ఇప్పుడు ఈ మధ్య సరిగ్గా పనిచేయట్లేదని కొంచెం వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? భారతీయ జనతా పార్టీ అనేది కాకుండా దాంట్లో వివిధ క్షేత్రాలు చాలా మట్టుకు ఉంటాయి. ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేస్తుంటారు. బిఎంఎస్ ఉంది, కార్మిక విధానానికి సంబంధించింది, వాళ్ళ కార్మిక విభాగంలో వాళ్ళు పనిచేస్తుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ అనేది రాజకీయ పార్టీ కాదు. కాకపోతే మనిషి నడవడికని ఒక మంచిగా తీర్చిదిద్దడం సంఘంలో శాఖలో జరుగుతుంది. ఉదయాన్నే లేవడం, శారీరక దృఢత్వం కోసం పనిచేయడం, మనం సమాజం కోసం ఏం పని చేయాలి, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వాళ్ళకి ఏ విధంగా తోడ్పడాలి అనేదే ఆర్ఎస్ఎస్ చెప్తుంది. కానీ ఎవరి మీద మతం మీద ద్వేషించడం లేదు. చాలామంది బెంగాల్లో కానీ అస్సాంలో కానీ చూస్తే ముస్లింలు కూడా రెగ్యులర్గా షాక్కి రావడం జరుగుతుంది. చాలామంది షాక్లో ఉన్నారు. సో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు హిందూయిజంని ప్రేమిస్తుంది, కాకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని ప్రేమించమని చెప్తుంది, భారత్ మాతకి జయమని చెప్తుంది, వందే మాతరం అని చెప్పమంటుంది. ఇది కొంతమందికి నచ్చట్లేదు. అంతే. ఏ దేశంలో ఉన్నా ఆ దేశాన్ని ప్రేమించడం, ఆ దేశం కోసం పాటుపడడం అనేది జన్మ సహజం. అది కానీ కొంతమందికి అది నచ్చట్లేదు. పార్లమెంట్లోనే కాదు, అసలు అస్సాంలో గెలిచిన అతను వందే మాతరం అనలేకపోతున్నాడు, భారత్ మాతకి జయ అనట్లేదు. దేశం భగవద్గీత మీద ప్రమాణం చేయాలంటే ఆయన ప్రమాణం చేయకుండా అప్పుడే రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది.
వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీయే ఈ దేశానికి ఎప్పటికైనా కానీ ఒక ఉన్నత స్థితికి భారతదేశాన్ని తీసుకురావడం అనేది అది బీజేపీ వల్లే సాధ్యమవుతుంది. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అట్లాంటి నాయకత్వం బలపడుతుంది. అట్లాంటి నాయకుల్లో ఈ దేశాన్ని మరో ప్రపంచ అగ్రగామి దేశంగా తయారు చేయడంలో చేస్తారు. దీంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒక స్ట్రాంగ్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నుంచి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నారు. మరి బీజేపీ యొక్క మంచి స్ట్రాంగ్ లీడర్ ఎవరని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి? ఎందుకంటే ఇప్పుడు మా నాయకుడు బండి సంజయ్ గారు స్ట్రాంగ్ లీడరే. ఆయన మామూలు స్థాయి కార్పొరేటర్ స్థాయిలో గెలిచి దాని తర్వాత ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆయనకి పార్టీ కరీంనగర్ ఎంపీ సీట్ని ఇస్తే ప్రజలు కరీంనగర్ ప్రజలందరూ కలిసి ఆయన ఎంపీగా ఇచ్చారు. ఎంపీగా ఆశీర్వదించి పార్లమెంట్కి పంపించారు. ఆయన సిద్ధాంతం ఎక్కడి నుంచి అయితే పుట్టిందో ఆయన మొత్తం అంతా శాఖకి వెళ్ళేసి హిందూయిజాన్ని డెవలప్ చేసుకుంటూ నాయకత్వాన్ని బలపరిచయం చేసుకున్నాడు. ఈరోజు ఆయన పార్టీ ఆయన మీద తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పచెప్పారు. ఆయన గెలిచిన తర్వాత ఆయన పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ప్రజల్లోకి పార్టీని అధికారం దిశగా నడిపించడంలో ఆయన చాలా మంది సఫలీకృతం అవుతున్నారు. అంతకుముందు మా దగ్గర 5 ఎమ్మెల్యేలు ఉండేవి. అంతకుముందు తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ జిహెచ్ఎంసీలో 45 సీట్ల దిశగా పార్టీని నడిపించాడు. 4 పార్లమెంట్ సీట్లు గెలిచాం. మొన్నటికి మొన్న దుబ్బాకలో కానీ హుజురాబాద్లో కానీ 2 బై ఎలక్షన్లలో పార్టీని అక్కడ రఘునందన్ రావు గారిని ఇక్కడ ఈటెల రాజేంద్ర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి నాయకుడు ఈరోజు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి టీఆర్ఎస్కి ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఇప్పుడున్న గవర్నమెంట్కి వణుకు పుట్టించే దిశలో పార్టీని నడిపిస్తున్నటువంటి నాయకుడు బండి సంజయ్ గారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే నీరు నిధులు నియామకాలు అనే ప్రాతిపదికన ఏర్పడింది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటారు. అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు టీఆర్ఎస్ వల్ల? టీఆర్ఎస్ అభివృద్ధికి ఏం చేయట్లేదండి. తెలంగాణలో ఉన్నటువంటి సెంటిమెంట్ని ఆ రోజు నిజంగా తెలంగాణకి ఫైట్ చేసింది. తెలంగాణ సాధించడంలో ప్రతి ఒక్కరు చిన్న స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ జరిగింది. ఉద్యమంలో అన్ని పార్టీలు కూడా పార్టిసిపేట్ చేశాయి. నాట్ ఓన్లీ టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీగా డెవలప్ అయింది. అంతేగాని ఆ ఉద్యమానికి ఊపిరిలుదింది ఉస్మానియా యూనివర్సిటీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు, తెలంగాణ మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క సైనికుడు బయలుదేరి అనేక ఉద్యమాలు, మీరు చెట్ల వెంబడి పుట్ల వెంబడి ఉద్యమాలు ఆ రోజు జరిగినాయంటే అందరి సహకారంతో. ఇప్పుడు కోదండరామరెడ్డి గారు చెప్పారు, సకల జనుల సమ్మె అని చెప్పారు. మిలియన్ మార్చ్ ఇది ఒక టీఆర్ఎస్ పార్టీ చేసిన పార్టీ. ప్రజల్ని మమేకం చేసి అనేక పార్టీలు కలిసి ఉద్యమం చేస్తేనే తెలంగాణ సాధించుకున్నాం. పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుంటే ఈరోజు తెలంగాణ వచ్చి ఉండేది. ఒకే ఒక ఎంపీ సీటు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా అంత ప్రెజరైజ్ చేస్తేనే ఈరోజు తెలంగాణ చిరుమగా చెప్పినట్టు ఉమాభారతి గారు లేరు. ఆ రోజు పార్లమెంటులో తనకు ఉగ్ర రూపంగా దాల్చి మా తెలంగాణ బిల్లును పెట్టండి, ఈరోజు మేము మద్దతు ఇస్తామని చెప్తేనే కాంగ్రెస్కి ఏమి అవకాశం లేకుండా, అంటే ఈ సమస్యను దాటేయాలన్న అవకాశం లేకుండా ఉండేది. అందుకోసమే ఆ రోజు బలవంతంగా పార్టీ తెలంగాణని మేము ఈరోజే కాదు గతంలో కూడా నాకు కాకినాడలో తీర్మానం వెంకయ్యనాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఒక ఓటు 2 రాష్ట్రాలు అనే ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీయే చెప్పింది. ముందుగా తెలంగాణని కోసం ఫైట్ చేసింది కూడా బీజేపీ. సో ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్ళు అన్నారు, నియామకాలు అన్నారు. వీటినన్ని నియామకాలు మీరు చూస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర నిరుద్యోగ సమస్యతో ప్రతి వాళ్ళు ఉద్యమము నిరసనలు తెలియజేస్తున్నారు. ఇక నీళ్ళంటే కాళేశ్వరం కట్టినాడు ఆయన పబ్బం కట్టుకోవడానికి, ఆయన నియామకాలు అయితే ఇంకా అసలు లేవు. వాళ్ళ కుటుంబంలో మాత్రం అందరికీ అడగని వాళ్ళకి కూడా పదవులు ఇచ్చేస్తున్నారు. హరీష్ రావుని మినిస్టర్ చేస్తున్నారు, కేటీఆర్ మినిస్టర్. ఉద్యమంలో కేటీఆర్ ఎక్కడ ఉన్నారండి? కేటీఆర్ ఆయన
అమెరికాలో చదువుకొని అక్కడ ఏదో వృత్తిరీత్యా అక్కడ ఉండేవాడు. ఇక్కడ ఒక స్టేజ్ కలిగి ఉద్యమం వెళ్ళిన తర్వాత ఆయనని ఇక్కడికి వచ్చేసి నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నాను అనేసాను. ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఆయనని పార్టీ ఆహ్వానిస్తాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇక్కడ మెజారిటీ చూసుకుంటే బీజేపీ ఉంది. మరి ఇక్కడ మీరు చేసే అభివృద్ధికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారా? నిధులు అనేవి సరిపోతున్నాయంటారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం? నిధులు అనేటివి సరిపోవట్లేదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలకి ఒకే రకమైనటువంటి నిధుల్ని పంపిస్తూ ఉంటుంది. ఇక్కడున్న రాష్ట్ర పార్టీ అన్ని పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాలకు కూడా సమన్వయం చేస్తూ అన్ని చివరి జిల్లాలకు కూడా డెవలప్మెంట్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కేటీఆర్ ప్రాతినిధ్యం వస్తుంది, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇట్లాంటి కొన్ని కాన్స్టిట్యూన్సీలకు మాత్రమే, ఎట్లయితే సిరిసిల్ల కానీ గజ్వేల్ కానీ మొన్నటి వరకు ఈటల రాజేందర్ గారు ఉన్న పార్లమెంటర్లు వాటిని మాత్రమే అత్యద్భుతంగా కొంచెం డెవలప్ చేసి మిగతా వాటి గురించి అసలు పట్టించుకోలేదు. ఈరోజు రైతులు పండించినటువంటి పంటను కొనే స్థితిలో కూడా ఈరోజు నేను పేపర్లో చదివాను, వచ్చే యాసంగి పంటను రైతులు వరి కొనదు అని చెప్పారు. అంటే ఇంతమంది అంటే మన రాష్ట్రమే రైతు రాజ్యం, రైతు రాష్ట్రం. అట్లాంటి రైతులు పండించిన పంటను ఒక రాష్ట్ర ప్రభుత్వం నేను కొనను అని చెప్తుంది అంటే అది ఎంతవరకు సమంజసం? వాళ్ళందరూ ఏం చేయాలి? అందరికీ ఉద్యోగాలు మీరు నియామకాలు అని చెప్పేసి అందరికీ ఇంటికో ఉద్యోగం అన్నారు. ఉద్యోగంలో ఇంటికో ఉద్యోగం వల్లే, కానీ ఎవరికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు మొన్నటికి మొన్న 92,00,000 ఉద్యోగాలని నోటిఫికేషన్ ప్రతి బై ఎలక్షన్లో చూడండి మీరు. నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ అప్పుడు కానీ, హుజురాబాద్ బై ఎలక్షన్స్ అప్పుడు కానీ ఈ 2 ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న దృష్ట్యా మేము నోటిఫికేషన్ ఉద్యోగుల నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, దీన్ని అయిపోగానే ఇచ్చేస్తామండి ప్రగల్భాలు కలిగినారు. కానీ ఎలక్షన్స్ అయిపోతాయి, వాటి గురించి అసలు పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదు. ఇది టీఆర్ఎస్ అంటే. ఆ రోజు సమస్యను దాటేయడానికి ఏదో టీవీలో ముందుకు వచ్చి చెప్తారు, దాని తర్వాత ఓడ దాటిన తర్వాత బోడం వల్ల నా దృష్టిలో ఆ సమస్యను మర్చిపోతారు. ఇది టీఆర్ఎస్ వ్యక్తి నైజం. ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎలక్షన్లలో టీఆర్ఎస్కి గట్టిగా బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ ఏకీకృతం అవుతున్నారు. మీరు ఈ ఏరియాలో చూసుకుంటే ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు మీకు బాగా తెలుస్తుంటాయి. మీరు కూడా వాళ్ళకి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా దగ్గర నుండి సాల్వ్ చేస్తుంటారు. మరి ఇక్కడ ఉన్న ప్రజల కోసం మీరు వచ్చే ఎలక్షన్స్లో ఏదైనా మంచి పొజిషన్ ఉంటే వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా? ఇప్పుడే అయితే పార్టీ నన్ను ఎక్కడ ఏ విభాగంలో పనిచేయించుకొని ప్రజలకు సహాయం చేయమని చెప్తే పార్టీ ఆదేశాన్ని అనుసరించి ఏ పదవి ఇచ్చినా కానీ దానికి అనుగుణంగా నడుచుకొని అందరితో మమేకమై పార్టీని ముందుకు నడిపడంలో నా వంతు శాయశక్తుల కృషి చేస్తాను. పార్టీకి ఇప్పటివరకైతే నేను వినమ్రంగా విధేయతతో ఉన్నాను. వాళ్ళు గుర్తించి రాబోయే టైంలో ఏది ఇచ్చినా కానీ నేను పార్టీకి విధేయుడని పనిచేస్తాను. మనం రీసెంట్గా చూసుకుంటే కోవిడ్ టైంలో చాలామంది చాలా కష్టాలు పడ్డారు. అలాంటి టైంలో మీరు ఏ విధంగా సేవలు అందించారు? కోవిడ్ టైంలో నేను చాలా సర్వీస్ చేశానండి. దాదాపు ఆ టైంలో మొదటి దఫా కోవిడ్లో లాక్డౌన్ ఉన్న పీరియడ్లో మా చిల్కానగర్ ఏరియా మొత్తం ఏంటంటే స్లమ్ ఏరియా. దాదాపు అక్కడ ఒక 20-30 వేల జనాభా ఉంటుంది. అది ఒక మినీ ఇండియా లాగా భావిస్తాం మేము. బీహార్ రాష్ట్రాల నుంచి ఉంటారు, యూపీ నుంచి వస్తారు, చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడున్న చుట్టుపక్కల కంపెనీలలో పనిచేసేవాళ్ళు ఉంటారు. ఈ లాక్డౌన్లో వాళ్ళు బాగా సఫర్ అయినారు. వాటిని చూసి మనసు కరిగి నేను చాలామంది స్నేహితులని మేము అందరం కలిసేసి 3 దఫాలు 4 దఫాలు కూరగాయలు పంచడం జరిగింది. ఒక దఫా అయితే చాలా పెద్ద ఎత్తున చేశాం. దాదాపు ప్రతి బ్యాగ్లో మేము ఒక 2,000 బ్యాగులు తయారు చేసి ప్రతి బ్యాగ్లో ఒక 5 kgs రైస్, 1/2 kg చింతపండు, 1/2 కిలో కందిపప్పు, ఒక 1/2 kg నూనె, ఒక 10 రకాలు కూరగాయలు, వీటన్నిటితో పాటు ఒక పచ్చడి బాటిల్ని కూడా పెట్టి
ఒక దాదాపు 1000 నుంచి 1500 కుటుంబాలకి మేము ఇవ్వడం జరిగింది. ఆ రోజు చాలా మంచి పేరు వచ్చింది మాకు. అదేవిధంగా దాన్ని ఆసరాగా చేసుకుని అనేక సార్లు, అంటే ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ అది వారానికి సరిపడే సరుకులు ఇచ్చాము. తర్వాత ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక 4-5 రోజులకు సరిపడే సరుకులు, అట్లా కంటిన్యూగా 7-8 సార్లు చేయడం జరిగింది. మనం ఇక్కడున్న నాచారం తీసుకుంటే, నాచారం ఫార్మసిటీ గురించి బీజేపీ ఏం నోరు మెదపలేదు, ఎలాంటి పోరాటం చేయలేదని కొన్ని విమర్శలు వచ్చాయి. దీని గురించి మీరేమంటారు? ఫార్మాసిటీ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడే నాచారంలో కానీ మల్లాపూర్లో కానీ అనేక ఇండస్ట్రియల్ బెల్ట్తో ఇక్కడ ఉంటే వాటర్ మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది. నాచారంలో మీరు ఇంతకుముందున్న ఇప్పుడు ఉప్పల్ పెద్ద చెరువుగా పిలువబడేది నాచారం చెరువు. ఆ చెరువుని సుందరీకరణ చేసి చంద్రబాబు నాయుడులో దేవేంద్ర గౌడ్ ఉన్న పీరియడ్లో ఒక 10 మంది సెక్యూరిటీ గార్డ్ పెట్టి అక్కడ ఈటీపీ ప్లాంట్ పెట్టేసి కొంచెం బాగా చేసినాం. ఇప్పుడు అది ఎంత అధ్వాన స్థితిలో ఉంది అంటే ఈటీపీ ప్లాంట్ రన్ అవ్వట్లేదు. ఆ చెట్లు మొక్కలంతా నీళ్లు పోసే నాదుడు లేడు. అక్కడ ఏంటంటే తాగుబోతులకి సాయంత్రం పూట నైట్ పూట అక్కడ తాగి తందనాలు చేస్తూ అట్లా చేస్తున్నారు. అంత ప్రజలకు ఉపయోగకరంగా అంతమంది దాని మీద ఎవరంటే ఇప్పుడు ఒక్కరు కూడా వాకింగ్కి వెళ్ళట్లేదు. వీధి దీపాలు ఉండేటివి, వాటిని అసలు దానికోసం బడ్జెట్ కేటాయించట్లేదు. వాటిని పట్టించుకున్న ఇటు కార్పొరేటర్లు పట్టించుకోవట్లేదు, అటు అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. దీనికోసం మీరు ఏ విధంగా పోరాడాలనుకుంటున్నారు? ముందు చెప్పాను ఆల్రెడీ. అది నాచారం కార్పొరేటర్తో కూడా ఈ 2-3 రోజుల్లో మాట్లాడేసి వీళ్ళు కలిసి, ఎందుకంటే అది నాచారం చెరువు అంటే ఎత్తారు కానీ యాజ్ పర్ ఎంఆర్ఓ రికార్డ్స్ అంతా చెరువు అంతా ఉప్పల్ ఆధీనంలో ఉంటుంది. నాచారం కార్పొరేటర్ అని మాది అనుకొని వాళ్ళు పని చేయట్లేదు, ఇక్కడ వీళ్ళు పని చేయట్లేదు. సో వీళ్ళందరినీ కూర్చోబెట్టి అధికారులను కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడి వాటిని సుందరీకరణ తిరిగి ప్రజలకు ఉపయోగంగా తీసుకురావాలనేసి ఉద్యమిస్తాను. త్వరలో ఆ పని కూడా చేస్తాను. రీసెంట్గా జరిగిన అయోధ్య రామ మందిరం గొడవల్లో మీరు చేసిన మీ వంతు కృషి ఏంటి? నేను అయోధ్య రామ మందిర నిర్మాణానికి అప్పుడే నేను ఉద్యమం చేయలేదు. అప్పుడు 96లో మామూలుగా ఇక్కడ కరసేవకులుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ మేము తోడ్పాటు అందించాం. కానీ అప్పటికి నేను ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి నేను కరసేవకి వెళ్ళాను. కానీ నాకు మొన్న అవకాశం జరిగింది ఏంటంటే అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఫండ్స్ కలెక్షన్ చేయడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ బాధ్యత ఈ చిల్కానగర్లో కొంత మొత్తం నాకు అయిపోయింది. దానికి నేను గణనీయంగా అందరి దగ్గర తిరిగేసి సుమారుగా 15 నుంచి 20 లక్షల అమౌంట్ని పోగేసి పంపించడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే పాలిటిక్స్లో చాలామంది పదవుల కోసం పార్టీలు మారుతూ ఉంటారు. మీరు మొదటి నుంచి చూసుకుంటే బీజేపీలోనే ఉన్నారు, బీజేపీ పార్టీకి కట్టుబడి ఉంటున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసుకోవచ్చు. నేను సంఘంలో పనిచేశాను, సంఘ స్వయం సేవకుగా ఉండి నేను పార్టీ మారడం అనే సమస్య ఉండదు. పార్టీ కోసం నేను పదవి కోసం ఆకాంక్షతో ఈ పార్టీలో లేదు, ఒక సిద్ధాంతం మీద నడుస్తున్నాం. ఆ సిద్ధాంతాన్ని బలోపేతం చేయడం వరకే నేను పనిచేసుకుంటాను. దాని పదవి ఇవ్వలేదని అడగడం కానీ ప్రజలకు అందుబాటులో ఉంటే అదే పార్టీలో ఉండేసి పార్టీని ముందుకు నడిపించడమే తప్ప అలా వేరే పార్టీలోకి వెళ్ళేసి ఇప్పుడు చేయను కూడా. ఈ ఏరియాలో ఉన్న యువతను ప్రోత్సహించే దిశగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? చాలామంది యువత ఇక్కడున్న చిల్కానగర్లో, నేను ఇదివరకే అనుకున్నాం, ఇదివరకు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న కొంతమంది యువతలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టించాం. అప్పట్లో ఆ స్కిల్ డెవలప్మెంట్ని పెట్టించేసి కొంతమందిని కార్యకర్తల్ని అందులో పంపించేసి వాళ్ళని ఈ విధంగా చిన్న ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ ప్లంబర్ వర్క్ కానీ అప్పుడు నేర్పించాం. మా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు కూడా ఆయన పేరు మీద ఎన్విఎస్ఎస్ ఫౌండేషన్ ఒకటి పెట్టేసేసి మహిళలకి కూడా కుట్టు మిషన్ కేంద్రాలను పెట్టేసేసి ఆయన కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. మా దగ్గర కూడా చాలా మటుకు అట్లాంటి కార్యక్రమాలు చేశారు. చిన్న పాపడాలు తయారు చేయడం కానీ, సర్ఫ్ తనంతా ఇంట్లోనే ఎలా సర్ఫ్ తయారు చేయాలనడం కానీ, వీటన్నిటిని ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఈరోజు మా మహిళా అధ్యక్షురాలు గతంలో చిల్కానగర్ డివిజన్కి వెంకటేశ్వరి ఉండే, తను ఇక్కడ ఇండిపెండెంట్ ఎంటర్ప్రీనియర్గా తయారైంది. ఇప్పుడు తను ఒక పాపడాలు తయారు చేసేసి
పచ్చళ్ళు పెట్టేసి ఒక చిన్న ఇండస్ట్రీని స్టార్ట్ చేసుకొని ఈరోజు తన కాళ్ళ మీద నిలబడేసి ఇంకో నలుగురికి జీవనోపాధిని కల్పిస్తాం. మాది నా ఆధ్వర్యంలో జరిగినందుకు కొంచెం సంతోషంగా ఉంది. ఫైనల్గా మీ నుంచి ప్రజలకు కానీ యూత్కి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? పార్టీ కార్యకర్తలని మాత్రం నాకు తెలిసి కొంచెం అప్పుడెక్కడైనా నాకు కొంచెం పార్టీ లైన్లో లేకుండా వేరే రకంగా మాట్లాడితే అప్పటికప్పుడే నేను వాళ్ళని ఖండించడం జరుగుతుంది. అది కొంతమంది నేను మొహం మీద చెప్పేవాడిని అనమాట. అది కొంతమందికి నచ్చదు. అదే మా ముందట అందరి ముందట ఇలా అనేస్తున్నాడు అనేసి అనుకుంటారు. కానీ నేను పార్టీ లైన్ తప్పితే మాత్రం వెంబడే వాళ్ళని దండించడం కానీ, అంటే ఫిజికల్గా కాదు కానీ మాటలతో మాత్రం కఠినంగా ప్రవర్తిస్తారు. అది అట్లా లైన్లో ఉండి ఒక నిజమైన కార్యకర్తగా ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూ ముందుకెళ్తే మీకు ఎప్పుడైనా అవకాశం అనేది దొరుకుతుంది. ఈరోజు బండి సంజయ్ గారికి ఎప్పుడూ అనుకోలేదు, ఆయన పార్టీ ఎంపీ అవుతాడని అనుకోలేదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు అవుతాడు. కానీ పార్టీ వీళ్ళందరినీ గమనిస్తుంది, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా గమనిస్తుంది. మీకు సరైన టైంలో మీ అవకాశం, మీ విధుల్ని పార్టీ వినియోగించుకోవాలనుకుంటుంది. డెఫినెట్లీగా మీకు అవకాశం మాత్రం వస్తుంది. పని చేయడం మాత్రమే మన వంతు. ఫలితం దేవుడికి వదిలేసేయండి, ఏదో ఒక రకంగా మీకు ఫలితం వస్తుంది అనేది నేను చెప్తూ ఉంటాను. అట్లానే పార్టీ నమ్మి చాలామంది పార్టీలోకి వచ్చారు. వాళ్ళకి ఈరోజు కూడా నేను అదే చెప్తుంటాను, మీరు పని చేస్తూ పోండి, ఫలితం దాని అంతటదే వస్తుంది. పార్టీ గుర్తిస్తుంది, సరైన టైంలో గుర్తిస్తుంది. పార్టీ మీకు పదవులు ఇస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు దాని అంతటదే వస్తాయి. ఒకసారి అధికారంలో తెలంగాణలో రాష్ట్రంలో వచ్చిన తర్వాత పార్టీ పదవులకి ఉంది. అధికారం మన చేతిలో ఉంటే అన్ని పనులు మనమే చేసుకోవచ్చు. మీరు ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరినీ కలుపుకొని పోతూ అందరికీ సహాయం అందిస్తున్నారని మాకు తెలిసింది. మీరు ఇంకా ముందు ఇంకా ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు? అసలు రాజకీయాల్లో మీరు ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారు? ఇప్పుడు రాజకీయాల్లో స్ఫూర్తిగా అంటే మాకు చిన్నప్పటి నుంచి నన్ను ప్రోత్సహించి ఈ నాయకుడిని చేసింది కూడా ఇక్కడ ఎంవిఎస్ఎస్ ప్రభాకర్ గారు. ఆయన ఒక కార్మిక నాయకుడిగా ఏ విధంగా మసులుకోవాలి, ప్రజలకు ఏ విధంగా, ఆయననే మాకు స్ఫూర్తి. దాని తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇంకా ఈ దేశం కోసం ఎలా పనిచేస్తున్నారో మీరు చూస్తున్నాను. ఒక బ్రహ్మచారిగా ఈ దేశం కోసం 6 నిమిషాలు 24 గంటల్లో 20 గంటలు ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటి నాయకులు వెంకయ్య నాయుడు గారు చిన్నతనంలో తను సైకిల్ ఎక్కేసి బీజేపీ పార్టీ జెండాలు కట్టినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా మాకు స్ఫూర్తిదాయకం. ఇట్లాంటి నాయకులే ఈరోజు దేశాన్ని నడిపిస్తున్నారు. అట్లానే ఎంవిఎస్ఎస్ ప్రభాకర్ కూడా తన చైల్డ్హుడ్ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీ, ఆయన 21 సంవత్సరాల్లో పులి బాలరాం మీద ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి. అంటే అతనికి ఆ వయసులో ఏం తెలియకున్నా కానీ బీజేపీ నుంచి పోటీ చేసినాడు. 4 సార్లు ఓడిపోయినా 5వ సారి గెలిచాడు. గెలిచి చూపెట్టేసి ఈ ప్రజలకి ఆయన అధికారంలో లేకున్నా అధికారంలో ఉన్న ప్రజల సమస్యలని ఎప్పటికప్పుడు తీర్చడంలో, ఆ ప్రజల సమస్యల మీద పోరాడంలో ముందుంటాడు. మొన్నటికి మొన్న మల్లాపూర్లో ఒక బస్ స్టాప్కి పక్కనే వైన్ షాప్ పెట్టారు. ఈ అధికారం కాలేజ్ పక్కన కాలేజ్ ఆ బస్ స్టాప్లో దిగేసి స్టూడెంట్స్ అందరు, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఆ బస్ స్టాప్లో దిగేసి కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్ ఒక ఫర్లాంగ్ దూరం ఉంటుంది. సో ఆ పక్కనే ఒక వైన్స్ పెడితే అది చాలామంది మా దృష్టికి వచ్చింది. అక్కడ ఉన్న కార్యకర్తలు దృష్టి తీసుకురామని దాని మీద ఉద్యమం చేపట్టి దాన్ని క్లోజ్ చేయించినటువంటి నాయకుడు. దాని గురించి పెద్ద ధర్నా కూడా జరిగింది. ధర్నా చేసాం. వాళ్ళు స్టూడెంట్స్ని పెట్టుకొని ధర్నా చేసాం. మేము పార్టీ పరంగా ధర్నా చేసాం. సార్ అధికారులతో కూడా మాట్లాడేసి చెప్పడం జరిగింది, అది కనుక మీరు ఓపెన్ చేస్తే మేము ఇంకా తీవ్రంగా ఉద్యమం చేస్తాం. ప్రధానంగా అధికారులు కూడా వెనకడి చేసేసి అది ఇప్పటికీ అయితే ఓపెన్ అవ్వలేదు. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమం ప్రజల కోసం ఎప్పుడైనా మేము భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆయన ముందు ఉంటాడు. ప్రజా సమస్యల్ని చెప్పంగానే సాల్వ్ చేయడానికి కూడా ఆయన కొంచెం ఆయన నాయకత్వం ఇది మీరు చేయండి అనేసి చెప్తే మేము చేస్తాం. అట్లానే చిల్కా నగర్లో దాదాపు 800 గజాల స్థలం, గవర్నమెంట్ స్థలం, కొంతమంది టీఆర్ఎస్ నాయకులు చిన్న చిన్న బెట్లుగా దాన్ని అమ్మేసినారు. మేము దాని మీద పోరాటం చేసాం.
ఉద్యమం చేశారు. దాని మీద మాకు కేసు కూడా అయినా ఈరోజు ఆ ప్రభుత్వ స్థలాన్ని మేము కాపాడగలిగాం. 800 స్తంభాలు అదే స్థలంలో ఈరోజు మేము ఓపెన్ జిమ్ కానీ లేదంటే మహిళల కోసం ఒక సాధికారిక భవనం కానీ ఏర్పాటు చేయమని అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంకా దాని మీద ఏం చర్యలు అధికారులు తీసుకోలేదు. దాని మీద కూడా ఉద్యమం చేయడం జరుగుతుంది. మీరు బీజేపీ పార్టీలో ఉంటూ బీజేపీ పిలుపునిస్తే ఏదైనా కాదనకుండా ముందుకు వెళ్తూ ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కానీ మీ వంతు కృషి చేస్తుంటారు పార్టీ కోసం. దీని గురించి చెప్తారా? ఆ పార్టీ ఆదేశిస్తే నేను ఎక్కడికైనా వెళ్ళి పనిచేశాను. ఇటీవల 2 జరిగిన బై ఎలక్షన్స్లో దుబ్బాకలో జరిగినటువంటి రఘునందన్ రావు గారి ఎలక్షన్లో అయితేనేమి, ఈటల రాజేందర్ గారి ఎలక్షన్ అయితే దుబ్బాకకి అయితే నేను ఒక 10 మంది కార్యకర్తలను వేసుకుని మేమే అక్కడ ఉండేసి వారం రోజులు ఉండేసి తోగుట్ట మండలం మాకు ఇచ్చారు. తోగుట్ట మండలంలో 2 గ్రామాలు ఇచ్చారు, వెంకట్రావుపేట, ఏటిగడ్డ, కిష్టాపురం. ఈ 2 గ్రామాల్లో కూడా అక్కడ ఉన్న కార్యకర్తల్ని మేము వేసుకొని తిరిగి ఆ 2 గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం వచ్చే దిశగా అక్కడ ఎక్కువ ఓట్లు బీజేపీకి రఘునందన్ రావు పడ్డాయి. అది ఏటిగడ్డ, కిష్టాపురము ప్లస్ వెంకట్రావుపేట ఇవి అప్పుడు టీఆర్ఎస్కి కంచుకోట. అయినా కానీ అక్కడ ఉన్న ప్రజల్ని మరల్చడంలో కూడా రఘునందన్ రావుకి చేసిన మంచి పనులు కానీ అక్కడున్న టీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరిగింది. మొన్నటికి మొన్న హుజురాబాద్లో అయితే పార్టీ ఆదేశిస్తుంది. నేను సుమారుగా 23 రోజులు ఇంటికి కూడా రాకుండా అక్కడే ఉండి పనిచేయడం జరిగింది. మాకు ఇంకా హుజురాబాద్ టౌన్ అక్కడ చెప్పినారు. ఆ టౌన్లో 4 బూతులు అంటే గణేష్ నగరు, మామిళ్ళవాడ, ఈ 2 ముస్లిం ఉన్న ప్రాంతాలు, ముస్లిం మెజారిటీ ఉంది అక్కడ. అయినా కానీ అక్కడున్న స్థానిక నాయకులను, బీజేపీ నాయకులను వేసుకొని కొంతమంది ఈటల రాజేందర్ గారి మమేకంతో కొంతమంది ముస్లింలు కూడా ఆయనకు నైతికంగా బలం ఇచ్చినారు. వాళ్ళందరినీ వెళ్ళేసి ప్రతిరోజు ప్రతి ఇంటిని, ప్రతి ఓటర్ని టచ్ చేశాం. ప్రతిరోజు కూడా దాదాపు 3,500-4 వేల ఓట్లు ఉన్నాయి అక్కడ. ఆ 4 వేల ఓట్లని పొద్దున సాయంత్రం 2 దఫాలుగా కలిసడం జరిగింది. అట్లా 23 రోజులు చేయడం వల్ల ఎక్కడైతే మెజారిటీ టీఆర్ఎస్కి వస్తుంది అన్న ప్రాంతంలో కూడా మేము భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారికి ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా చేయడం జరిగింది. ప్రజలు అక్కడ ఈటల రాజేందర్ గారిని గెలిపించారు, బీజేపీని గెలిపించారు. అంత కష్టపడి అక్కడ ఉన్న పార్టీ నాయకులందరూ ఇక్కడి నుంచి కూడా మాకు నా వెనకాల కూడా నేను చెప్తే దాదాపు ఇక్కడి నుంచి ఒక 20 మంది నాయకులు కూడా కార్యకర్తలు నాయకులు వచ్చినారు. వీళ్ళందరినీ ఒక 5గురిని మీరు ఈరోజు ఉండండి అట్లా బైఫర్కేట్ చేస్తూ నేను అక్కడే ఉండి ఒకరోజు 2 రోజులు 5గురిని ఉంచి ఇంకొకరు మళ్ళీ వాళ్ళ పని ఉంటే పంపించి ఇంకొక 5గురిని పంపించి తీసుకొని వచ్చి అట్లా పనిచేయడం జరిగింది. అక్కడ పనిచేసాం, భారతీయ జనతా పార్టీని గెలిపించాం. అది నాకు బాగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినటువంటి సందర్భం. అందుకు దానికి ప్రతిఫలంగానే నేను రాగానే ఈటల రాజేందర్ గారు కూడా మమ్మల్ని గుర్తించడం జరిగింది. గుర్తించి మొన్న మా కుమారుడి వివాహం జరిగింది. వివాహానికి పిలువంటే తలంగా ఆయన కూడా మా రిసెప్షన్కి వచ్చేసి మా నూతన కొడుకు కోడల్ని కూడా ఆశీర్వదించడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. మరి మీ వచ్చే ఎలక్షన్స్లో కూడా టీఆర్ఎస్కి గట్టి పోటీ ఇచ్చే దిశగా బీజేపీ వెళ్తుంది. మరి మీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి వచ్చే ఎలక్షన్లో మెజారిటీ కోసం? తప్పకుండా అండి, భారతీయ జనతా పార్టీ అధికారమే దిశగా పనిచేస్తుంది. టీఆర్ఎస్లో ఉన్నటువంటి అవకతవకలు కానీ ఈ నిధులు నిజాయాకులు కాకుండా వాళ్ళ సొంత లాభం కోసం పనిచేస్తున్నటువంటి ఈ వాటిని కానీ ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల దృష్టికి తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి ధ్యేయంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు సైనికుల్లాగా పనిచేస్తారని తెలియజేస్తున్నాను. రాబోయేది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారమే ధ్యేయంగా పనిచేస్తుంది. తప్పకుండా అధికారం చేకూరుతుంది. సరే, తప్పకుండా సార్. మీరు ఇలాగే ప్రజాసేవలు చేస్తూ ముందుకెళ్తూ నిరంతరం ప్రజల కోసం పోరాడి ఇంకా భవిష్యత్తులో మంచి పదవులు పొందాలని మేము మా వీధి తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.